నమో వెంకటేశాయ. అప్రజాశ్రమతరణ సుప్రజాస్త్వ వితరణ గోవింద గోవింద. వేదాంత వేద్య విభవాయ వరాననాయ వేదోక్త యజ్ఞచయ హేతువరాంగకాయ వేదాననాదిసుర వంద్య పదాంబుజాయ వేదాయ వేద వపుషే మమ వందనంతే అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శేషతల్ప విరక్తాయ శేషశైల నివాసినే శేషజీవానురక్తాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తి శక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యఘనపాదపబద్ధదేహాం వ్యాసప్రవాళశుకకోరకసూతపుష్పాన్ లీలాకథావగత భూమయశస్సుగంధాన్ వల్లీమిమాం భజత భాగవతాభిధేయాం. శ్రీ గురుభ్యో నమః. పాదేషు సర్వభూతాని పుంసస్థితిపదో విదుః అమృతం క్షేమమభయం త్రిమూర్ధనో ధాయి మూర్ధసు అనే శ్లోకంలో బ్రహ్మగారు నారద మహర్షికి వినే మనందరికీ కూడా పరమాత్మను గురించినటువంటి ఒక విశేషాన్ని చెప్పారు. ఆయన యొక్క విరాట్ పురుష దేహానికి సంబంధించిన అవయవాలలో మొత్తం లోకాలన్నీ అమరి ఉన్నాయి. అందులో పై 7 లోకాలు భూహు భువః సువః అనే 3 లోకాలు, మహః అనేటువంటి మధ్యలోకం, తర్వాత జనః తపః సత్యః అనేటువంటి 3 లోకాలు. ఇవన్నీ కూడా యథాప్రకారం ఇంతకుముందు చెప్పినట్లుగానే అమరి ఉన్నాయి. ఆయన పై లోకాలలో అంటే
జనః తపః సత్యః అనేటువంటి 3 లోకాలలో అమృతం, క్షేమం, అభయం అనేటువంటి 3 అంశాలను పొందుపరిచాడు. మిగతా కింద ఉండేటువంటి లోకాలలో ఆ ఫలితాలను ఇవ్వలేదు అనే విషయాన్ని చెప్పారు. ఇలా 3 లోకాలకు అమృతం, క్షేమం, అభయం అనేటువంటి గుణాలను కల్పించటము, కింద లోకాలకు అవి లేకుండా చేయటము అనేటువంటి పనిని ఆ పరమాత్మ ఎందుకు చేశాడు? ఎందుకు తన అవయవాలలో భాగమైనటువంటి లోకాలలో ఇలాంటి విశేషాలను పరమాత్మ పొందుపరిచాడు? అన్ని అవయవాలను సమానంగా చూసుకోవచ్చు. ఒక అవయవంలో భయమే లేనట్లుగా, ఒక లోకంలో భయమే ఉండనట్లుగా, మరొక లోకంలో క్షేమం మాత్రమే, రోగాదులేవి లేనట్లుగా, మరొక లోకంలో మరణ భయం అనేదే లేకుండా ఉండేటట్లుగా ఇలా ఎందుకు చేశాడు అనే ప్రశ్న తప్పనిసరిగా రావాలి. ఆ వచ్చే ప్రశ్నకు సమాధానాన్ని పై శ్లోకంలో చెప్పాలి అనే అభిప్రాయంతో బ్రహ్మగారు ఈ శ్లోకాన్ని ఇక్కడ ఉంచారు. ఆ పై శ్లోకాన్ని ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ప్రారంభిస్తున్నారు. పాదాస్త్రయో బహిశ్చాసన్ అప్రజానాం య ఆశ్రమాః అంతస్త్రిలోక్యాస్త్వపరః గృహమేధో అబృహద్వ్రతః అని. 7 లోకాలు తన అవయవాలే అయినా 7 లోకాలలోనూ తన యొక్క అంశలైనటువంటి జీవులు నివాసం ఉండేటువంటి పరిస్థితి ఉన్నా ఆ జీవులు చేసుకునేటువంటి కర్మలు, ఉపాసనాలు, వీటి యొక్క తారతమ్యాన్ని, వీటి యొక్క ఫలితాలలో చూపించవలసినటువంటి తేడాన్ని చూపించటం కోసం పరమాత్మ ఈ రకమైన వ్యవస్థ చేశాడు. ఎక్కువ స్థాయి సాధన చేసుకునే వారికి, సత్కర్మలలో కూడా పై స్థాయి సత్కర్మలను చేసుకునే వారికి, సత్కర్మలను దాటి ఉపాసన మొదలైనటువంటి వాటిని చేసుకునేటువంటి వారికి, సత్కర్మలను దాటి నియమాలను చాలా బలంగా దృఢంగా పాటించేటువంటి వారికి కొన్ని లోకాలను ఫలితంగా ఇవ్వదలిచాడు. మామూలు కర్మలను చేసుకునే వారికి, కొంచెం నియమాలు తక్కువగా ఉండేటువంటి వారికి కింద స్థాయి లోకాలను ఫలితాలుగా ఇవ్వదలిచాడు. అందుకని ఈ రకమైనటువంటి వ్యవస్థను చేసి పెట్టుకున్నాడు. అందులో పాదాస్త్రయో బహిశ్చాసన్, 3 లోకాలు పై లోకాలు అని అనుకున్నాం కదా. ఉన్న 7 పై లోకాలలోనే 3+1 పోయిన తర్వాత 3 లోకాలు జన, తపః, సత్యం అనేటువంటి 3 లోకాలు పై లోకాలు అనుకున్నాం కదా. పాదాస్త్రయో బహిశ్చాసన్, అవి పై లోకాలు. ఈ 3 లోకాలు లేదా 4వ లోకం కంటే బయట ఉండేటువంటి పై లోకాలు. ఆ లోకాలలోకి అప్రజానాం య ఆశ్రమాః అనేటువంటి వారికి ప్రవేశాన్ని కల్పించాడు. అప్రజానాం కేవలం పిల్లలు, సంసారము ఇలాంటి వాటి మీద ఆసక్తిని కనబరుస్తూ ఉండకుండా, ఇలాంటి సాంసారికమైనటువంటి బంధాల మీద ఆసక్తి లేకుండా తపస్సు చేసుకునే వారికి, పై స్థాయి సాధన చేసుకునే వారికి అప్రజానాం ఏ ఆశ్రమాః, దానికి తగ్గట్లుగా ఉండేటువంటి నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని, అలాగే వానప్రస్థాన్ని, సన్యాసాన్ని, ఆశ్రమాన్ని ఎంచుకునేటువంటి వారికి, ఆయా ఆశ్రమాలలో ఉంటూ మంచి సాధన చేసుకునేటువంటి వారికి ఈ లోకాలను ఫలితంగా ఇచ్చాడు. ఈ లోకాలలోకి వారికి ప్రవేశాన్ని కల్పించాడు. పాదాస్త్రయో బహిశ్చాసన్ అప్రజానాం య ఆశ్రమాః అంతస్త్రిలోక్యాస్త్వపరః గృహమేధః. నేను, నా భార్య, నా కుటుంబము, నా పిల్లలు, నా మనవలు, నా చుట్టూ ఉండేటువంటి సంసారము అని అనుకునే వారికి, ఇలా అనుకుని కూడా మంచి మార్గంలోనే ఉండేటువంటి వారికి, వైదికమైనటువంటి సత్కర్మలను మాత్రమే చేసుకుంటూ ఉండేటువంటి వారికి అంతస్త్రిలోక్యాః భూహు భువః సువః అనేటువంటి 3 లోకాలలో వారు చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఫలితాలను ఇవ్వటానికి పూనుకున్నాడు. అంతస్త్రిలోక్యాస్త్వపరః. ఇందాక చెప్పుకున్న వానప్రస్థులు కానీ, లేకపోతే నైష్ఠిక బ్రహ్మచారులు కానీ, సన్యాసులు కానీ కాకుండా అపరహ, వేరే దారిని ఎంచుకున్నటువంటి
గృహమేధ అంటే గృహస్థాశ్రమాన్ని ఎంచుకున్న వారికి ఫలితాలుగా ఈ 3 లోకాలలో ఏదో ఒక లోకాన్ని ఇవ్వటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వారి వారి మానసిక స్థాయిని బట్టి, వారి వారికి ఉండేటువంటి వైరాగ్యపు స్థాయిలను బట్టి, ఆ స్థాయిని బట్టి వారు చేసుకునేటువంటి కర్మలకు, ఉపాసనలకు లేదా మిగతా సాధనాలకు ఫలితాన్ని ఇవ్వటానికి వీలుగా ఈ 3 కింద ఉండేటువంటి 3, పైన ఉండేటువంటి 3 అనేటువంటి లోకాలను విడివిడిగా పరమాత్మ ఉంచుకున్నాడు అని ఈ శ్లోకంలో బ్రహ్మగారు చెప్తున్నారు. అయితే ఇంతవరకు చెప్పుకున్నట్లయితే పరమాత్మను గురించి మనం అడిగిన ప్రశ్నకు సరి అయిన సమాధానం రాదు అని బ్రహ్మగారికి కూడా తెలుసు. మనం అడిగిన ప్రశ్న తన అవయవాలలో భాగాలైనటువంటి ఈ లోకాలలో కొన్ని లోకాలను పైవి అని, కొన్ని లోకాలను కిందివి అని, కొన్ని లోకాలలో విశేషాలని, కొన్ని లోకాలలో విశేషాలు లేవు అని అనేటువంటి తేడాను ఎందుకు చూపించాడు అని మనం అడిగినటువంటి ప్రశ్న. దానికి సమాధానం కొంతమందిని పైకి పంపించడానికి, కొంతమందిని కిందనే ఉంచటానికి అని చెప్పుకుంటే, కుటుంబంతో సంబంధం ఉన్న వారిని కిందే ఉంచేయటానికి, కుటుంబంతో సంబంధం లేని వారిని పైకి పంపించటానికి అని చెప్పుకుంటే సమాధానం ఏం చెప్పుకున్నట్లు అవుతుంది? లోకాలలో తేడా ఎందుకు చూపించాడు అనేటువంటి ప్రశ్నకు జీవులలో తేడా చూపించటానికి అని సమాధానం చెప్పుకుంటే ఏమాత్రం బాగుంటుంది? అందుకని ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఒక్క పదంలో చెప్పాలి అని బ్రహ్మగారు ఆ బృహద్వ్రత అనేటువంటి పదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. పరమాత్మకు ఎవరి మీద, ఏ జీవుడి మీద, ఏ లోకం మీద తేడా అనేటువంటి బుద్ధి లేదు. ఇది ఎక్కువ, ఇది తక్కువ అనేటువంటి అభిప్రాయం ఏమీ లేదు. అన్నిటినీ సమంగా చూసేటువంటి తత్వం ఉంది. కానీ కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి సందర్భంలో ఎవరెవరి కర్మలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎవరెవరి కర్మలకు కావలసినటువంటి నియమాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూసుకుని వాటికి తగ్గట్టుగా కర్మ ఫలితాలను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అలాంటి అవసరం ఉన్నప్పుడు బృహద్వ్రత, గొప్ప వ్రతాన్ని, కఠినమైనటువంటి నియమాన్ని పూనుకున్నటువంటి నైష్ఠిక బ్రహ్మచారులకు కానీ, వానప్రస్థులకు కానీ, సన్యాసులకు కానీ వారు చేసుకున్నటువంటి కర్మలకు లేదా వారు చేసుకుంటున్నటువంటి సాధనాలకు, వారు అనుసరిస్తున్నటువంటి నియమాలకు తగిన ఫలితాన్ని ఇవ్వటానికి పైలోకాలను ఎంచుకున్నాడు. అలాంటి బృహద్వ్రతాన్ని, గొప్ప వ్రతాన్ని పూనకుండా నేను నాది అనేటువంటి గిరిగీసుకుని ఉండేటువంటి సామాన్యులకు సామాన్యమైన నియమాలతో సామాన్యమైనటువంటి సత్కర్మలను చేసుకునే వారికి వాటికి తగ్గ ఫలితాలను ఇవ్వటానికి కింద లోకాలను ఎంచుకున్నాడు. ఎవరు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను వారికి ఇవ్వటానికి వీటిని ఇలా తయారు చేశాడే గాని ఎవరి మీద భేదాభిప్రాయంతోనో లేకపోతే తేడా చూపించటం అనే దానికోసమో ఈ పని చేయలేదు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. పాదాస్త్రయో బహిశ్చాసన్ అప్రజానాం య ఆశ్రమా అంతస్త్రిలోక్యాస్త్వపర గృహమేధో అబృహద్వ్రత అని. కేవలం లోకాలను సృష్టి చేయటం మాత్రమే కాదు, ఆ లోకాలకు చేరేటువంటి దారిని కూడా పరమాత్మే సృష్టి చేసి అట్టిపెట్టాడు. ఏ లోకానికి చేరితే అభయం, క్షేమం లేకపోతే అమృతం అనేటువంటి ఫలితాలను అందుతుందో ఆ లోకాలకు చేరటానికి కావలసిన దారిని కూడా ఇదే పరమాత్మ చూపించాడు. అలా కానటువంటి లోకాలకు చేరటానికి, అలా కానటువంటి ఫలితాలను అందుకోవటానికి కావలసినటువంటి దారులను కూడా అదే పరమాత్మ చూపించాడు అని పై శ్లోకంలో బ్రహ్మగారు అంటున్నారు. శృతి విచక్రమే విశ్వక్ శాసనానశనే ఉభే యదవిద్యాచ విద్యాచ పురుషస్తు ఉభయాశ్రయ అని. ఆ విరాట్ పురుష దేహంలో ఉండేటువంటి పరమాత్మ ఈ సృష్టిలో ఉండేటువంటి లోకాలన్నిటినీ తన అవయవాలుగా కలిగినటువంటి పరమాత్మ
తన యొక్క అంశలైనటువంటి జీవులను వారి కర్మ ఫలితాలకు తగ్గట్లుగా ఆయా లోకాలకు చేర్చేటువంటి పరమాత్మ శృతి విచక్రమే రెండు దారులను కనుగొన్నాడు, రెండు దారులను కనిపెట్టి చూపించాడు. శృతి విచక్రమే, ఆయనకు ఎన్నెన్నో దారులు తెలుసు. ఆయన విశ్వక్, అన్ని వైపులకు వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి వాడు, అన్ని వైపులా తన యొక్క సామర్థ్యాన్ని చూపించగలిగినటువంటి వాడు. అయినప్పటికీ జీవుల యొక్క సామర్థ్యాన్ని కొలబద్దగా తీసుకుని రెండు దారులను మాత్రమే నిర్ణయించాడు. శృతి విచక్రమే విశ్వక్. ఆ దారులు ఏ రకంగా ఉండాలి అనే దాన్ని పరమాత్మే నిర్ణయించాడు. శాసనానశనే ఉభే. ఒక దారిలో వెళితే కర్మ ఫలితాన్ని అనుభవించటం అనేటువంటి శాసనం ఉండాలి, అశనం కర్మఫలోపభోగం అనేది ఉండాలి. మరొక దారిలో వెళితే ఆ కర్మ ఫలాన్ని అనుభవించటం అనేది ఉండకూడదు. కర్మఫలం కంటే పై స్థాయి ఫలితాన్ని అనుభవించేటువంటి పరిస్థితి ఉండాలి. అది అనశన మార్గం, కర్మఫలాన్ని అనుభవించనక్కర్లేనటువంటి మార్గంగా ఉండాలి. అలాంటి రెండు దారులను శృతి విచక్రమే విశ్వక్, శాసన అనశనే ఉభే, రెండు రకాల దారులను ఆ పరమాత్మ నిర్మించాడు. ఆ మార్గాలను యదవిద్యాచ విద్యాచ అని తేల్చి చెప్పాడు. అవిద్య అంటే అవిద్యా ప్రధానంగా అందరూ ఉండేవారు చేసుకునేటువంటి కర్మలను మొదటి మార్గంలో ఉంచాడు. విద్య అంటే ఈ కర్మల కంటే కొంచెం పై స్థాయిలో ఉండేటువంటి ఉపాసనను రెండవ మార్గంలో ఉంచాడు. యత్ అవిద్యాచ విద్యాచ, కర్మ మార్గం అని ఒక మార్గాన్ని నిర్ణయించాడు. ఆ కర్మ మార్గంలో వెళితే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవలసిన అవసరం ఉంటుంది అని తేల్చి చెప్పాడు. మరొక మార్గాన్ని ఉపాసనగా నిర్ణయించి ఈ ఉపాసనా మార్గంలో వెళితే కర్మ ఫలితాన్ని యాజ్ ఇట్ ఈస్గా అనుభవించవలసి రాదు అనే విషయం తేల్చాడు. యదవిద్యాచ విద్యాచ. కానీ ఒక్క విషయం మీద మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఏ దారిలో వెళ్ళినా సరే, ఏ దారిలో సవ్యంగా వెళ్ళినా సరే తాను మాత్రం అందేటట్లుగా మాత్రం చూసుకున్నాడు. పురుషస్తు, తనను తాను మాత్రం ఉభయాశ్రయ, రెండు దారులలోనూ దొరికేటట్లుగానే ఉంచుకున్నాడు. కర్మ మార్గాన్ని కాస్తంత బాగు చేసుకుని నిష్కామంగా కర్మాచరణ చేసుకున్నా సరే క్రమక్రమంగా అందేటట్లు చూసుకున్నాడు. ఉపాసనా మార్గంలో ఆ ఉపాసనా ఫలితం మీద ఆశ లేకుండా గనక చేసుకునే మాట అయితే ఆ ఉపాసనా మార్గంలో కూడా తానే అందేటట్లుగా కూడా జాగ్రత్త తీసుకున్నాడు. పురుషస్తు ఉభయాశ్రయ, రెండు దారులలోనూ అందేటట్లుగానే ఉన్నాడు. ఏ దారిలో వెళ్ళినా ఆ పరమాత్మను చేరేటట్టు సెట్ చేశాడు. ఆయా దారులలో ఉండేటువంటి నియమాలు, ఆయా కర్మలు లేదా ఉపాసనలు, వీటిని బట్టి ఫలితాలు అందేటట్లుగా కూడా దానికి అరేంజ్మెంట్స్ చేశాడు. శృతి విచక్రమే విశ్వక్, శాసనానశనే ఉభే, యదవిద్యాచ విద్యాచ పురుషస్తు ఉభయాశ్రయ అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరైనా నాలాంటి వాడు వింటే భయపెట్టడానికి చెప్తున్నారు. అసలే బృహద్వ్రత అనే పదం వినంగానే గుండె దబదబదబ కొట్టుకుంటోంది. కఠినమైన వ్రతాలు ఆచరించాలి, కఠినమైన నియమాలు ఆచరించాలి, కఠినంగా ఉండేటువంటి కర్మలను చేసుకోవాలి, కఠినంగా ఉండే సాధన చేసుకోవాలి అని వింటేనే ఇబ్బంది పడుతున్నాము. దీనికి తోడు చేసుకునే కర్మలు చాలువు, ఉపాసన అనే ఇంకా పై స్థాయి కర్మ లేదా ఇంకా పై స్థాయి సాధనం ఏదో చేసుకోవాలి అని అంటున్నారు. ఆ ఉపాసనా మార్గం వేరు, దానికి అందే ఫలితం వేరు, కర్మ ఫలితం వేరు, దీని ఫలితం వేరు. ఆ వేరువేరు లోకాలు, వేరువేరు దారులు, వేరువేరు మార్గాలు, వేరువేరు నియమాలు అన్నీ చెప్తుంటే ఇంకా భయం పెరిగిపోతోందే తప్ప సౌకర్యం అని అనిపించటం లేదు అని ఎవరైనా అడగొచ్చు. అలా అడిగే వాళ్ళకు కూడా సమాధానం ఇందులో దొరకాలి అని బ్రహ్మగారు ఆశిస్తున్నారు.
ఇన్ని రకాల మార్గాల గురించి ఆలోచించొద్దు, ఏమీ వీటి గురించి పట్టించుకోవద్దు. పట్టించుకోకపోయినా సరే సింపుల్గా ఉండేటట్లు చెప్పచ్చు. ఎట్లా చెప్పచ్చు? శృతి విచక్రమే విశ్వక్ శాసనానశనే ఉభే. శృతి ఆ పరమాత్మ రెండు దారులు చూపించాడు. విశ్వక్ అన్ని వైపులకు వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి పరమాత్మ రెండు దారులను చూపించాడు. రెండు దారులలో ఏదో ఒక దారిని ఎంచుకోమని చెప్తున్నాడు. శాసనానశనే ఉభే, రెండు దారులలో ఒక దారిలో కర్మ ఫలితాన్ని అనుభవించటం, చేసుకున్న దానికి ఫలితాన్ని అనుభవించటం అనేది ఉంటుంది. రెండో దారిలో అది ఉండదు. శాసనానశనే ఉభే. ఏమా దారులు? ఇందాక చెప్పుకున్న కర్మ మార్గము, ఉపాసనా మార్గము, దక్షిణ మార్గము, ఉత్తర మార్గము, ఇవేం వద్దు. ఇవేం లేకుండా యదవిద్యాచ విద్యాచ. యదవిద్య పరమాత్మతత్వాన్ని తెలుసుకోకుండా ఉండటం అనేది ఒక దారి. ఈ దారిలో ప్రయాణం చేస్తే అందే ఫలితం అందవలసిందే. విద్యాచ తత్వాన్ని తెలుసుకోవటం అనేటువంటి దారి. తత్వాన్ని తెలుసుకోకపోతే ఉండేటువంటి ఫలితం, దానికి సంబంధించిన దారి ఒకటైతే, తత్వాన్ని తెలుసుకోవటం అని అంటే దానికి సంబంధించిన దారి రెండవది. యదవిద్యాచ విద్యాచ. రెండు దారులను ఆయన చూపించాడు. రెండు దారులలో ఉండేటువంటి ఫలితాలను ఆయన చూపిస్తున్నాడు. అవిద్యా మార్గంలో కేవలం ఫలితాలను అనుభవించడం ఉంటుంది. విద్యా మార్గంలో అనశనం, ఏ ఫలితాన్ని అనుభవించనక్కర్లేదు. చేసుకున్న దానికో చేసుకోని దానికో చేసుకోవలసిన దానికో దేనికి ఫలితాన్ని అనుభవించనక్కర్లేదు. శాశ్వతమైనటువంటి ఆనందం దక్కుతుంది అని చూపించాడు. ఇప్పుడు కన్ఫ్యూషన్ కానీ లేదా భయం కానీ ఏవీ లేవు కాబట్టి పురుషస్తు ఉభయాశ్రయ. పురుష వినేటువంటి వాడు ఎవరైనా సరే, ఈ జీవుడు ఎవరైనా సరే, ఉభయాశ్రయ రెండిట్లో ఏదో ఒక దాన్ని పట్టుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుని, నాకు కర్మఫలం కావాలి అంటే అవిద్యా మార్గాన్ని ఎంచుకోవచ్చు, లేదు నాకు శాశ్వతమైన ఆనందం కావాలి అంటే విద్యా మార్గాన్ని ఎంచుకోవచ్చు. రెండు మార్గాలు ఎదుర్కొండా ఉన్నాయి. రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అలా కాదు, ముందు నేను ప్రాక్టీస్ చేసుకుంటూ క్రమక్రమంగా అడుగులను అలవాటు చేసుకుంటూ విద్యా మార్గంలోకి వెళతాను అంటే ఓకే, పురుషస్తు ఉభయాశ్రయ. రెండిట్లోనూ పురుషుడికి అధికారం ఉంటుంది కాబట్టి రెండిట్లో ఒకదాని తర్వాత ఒకదానికి వెళ్ళొచ్చు. అన్ని ఆప్షన్స్ ఎదుర్కొండానే ఉన్నాయి, సింపుల్గానే ఉన్నాయి. సింపుల్గా ఉండే వాటిని చూసుకుని సరిగ్గా అర్థం చేసుకుని ఎంచుకుని ముందుకు సాగచ్చు అని బ్రహ్మగారు సింపుల్గా ఉండేటట్లుగా కూడా ఇదే శ్లోకాన్ని ఉపదేశం చేస్తున్నారు. శృతి విచక్రమే విశ్వక్ శాసనానశనే ఉభే యదవిద్యాచ విద్యాచ పురుషస్తు ఉభయాశ్రయ అనే ఈ శ్లోకంలో బ్రహ్మగారు ఉపదేశం చేస్తున్నారు అని చెప్పుకోవాలా? తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి అనేటువంటి పురుష సూక్త వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారా అని చెప్పుకోవడంలో పెద్దగా మనం కష్టపడక్కర్లేదు. వ్యాఖ్యానం చేస్తూ తన నోటితో కూడా బ్రహ్మగారు ఈ విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు. అయితే ఇది బాగానే ఉంది. ఆ విరాట్ పురుషుడు యొక్క దేహంలోనే లోకాలన్నీ ఉన్నాయి. ఆయా లోకాలకు చేరేటువంటి మార్గాలు ఉన్నాయి. జ్ఞాన మార్గము ఇందులోనే ఉంది, కర్మ మార్గము ఇందులోనే ఉంది, ఫలితాలను అనుభవించటము ఇందులోనే ఉంది, ఫలితాలతో సంబంధం లేకుండా ఉండటము ఇందులోనే ఉంది. అన్నీ ఇందులో ఉన్నప్పుడు, అన్నీ తానై ఈ విరాట్ పురుషుడు ఉన్నప్పుడు, ఈ విరాట్ పురుషుడిలోకి చేరినటువంటి పరమాత్మ సాధారణ జీవులలాగా ఎందుకు ఈ విరాట్ పురుషుడు యొక్క దేహంతో కర్మ ఫలితాన్ని కానీ లేదా మరొక ఫలితాన్ని కానీ భోగాన్ని కానీ అనుభవించడు? ఏదో ఒక శరీరాన్ని తీసుకున్నటువంటి జీవుడు ఆ శరీరంతో ఏదో ఒక భాగాన్ని అనుభవించవలసిందే కదా, ఏదో ఒక ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే కదా. చిన్న శరీరం తీసుకున్న చిన్న జీవుడే ఇంత చిన్న స్థాయి ఫలితాన్ని అనుభవించవలసిన అవసరం ఉన్నప్పుడు, ఇంత బ్రహ్మాండ శరీరాన్నే తన శరీరంగా అంగీకరించినటువంటి ఆ పరమాత్మకు ఈ బ్రహ్మాండ శరీరంలో ఎంత పెద్ద భోగం రావాలి, ఎంత పెద్ద సుఖము, ఎంత పెద్ద కష్టము రావాలి. ఇలాంటి భోగాలు ఆయనకు మనకు ఇద్దరికి ఆయా తారతమ్యాన్ని బట్టి ఉండేటప్పుడు ఆయనకి మనకు తేడా అనేది ఏముంటుంది
అని రకరకాల సందేహాలు తొలిచేస్తాయి. అలా తొలిచేటువంటి సందేహాలకు సమాధానంగా బ్రహ్మగారు పై శ్లోకంలో ఇలా అంటున్నారు. యస్మాదండం విరాడ్జజ్ఞే భూతేంద్రియ గుణాత్మక తద్ద్రవ్యమత్యగాద్ విశ్వం గోభిః సూర్య ఇవాతపన్ అని. అయ్యా, ఈ విరాట్ పురుషుడు యొక్క దేహం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని చూడండి. ఈ విరాట్ పురుషుడు యొక్క దేహానికి మూల కారణం పరమాత్మ. యస్మాత్ అండం విరాట్ జజ్ఞే, విరాట్ పురుషుడు యొక్క ఈ బ్రహ్మాండ దేహానికి మూలభూతుడు పరమాత్మ కదా. భూతేంద్రియ గుణాత్మక, ఈ విరాట్ పురుషుడు యొక్క దేహంలో భాగమైనటువంటి పంచభూతాలను, ఇంద్రియాలను, ఆయా భూతాలకు ఇంద్రియాలకు సంబంధించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాది గుణాలను, ఇతర విశేషాలను, లోకాలను అన్నిటినీ సృష్టించింది కూడా అదే పరమాత్మ కదా. పరమాత్మ నుండే విరాట్ పురుషుడు యొక్క దేహము పుట్టుకొచ్చింది. అందులో ఉండేటువంటి చిన్న చిన్న భాగాలు కూడా పుట్టుకొచ్చినాయి కాబట్టే ఆ పరమాత్మ ఈ విరాట్ పురుషుడు యొక్క దేహానికి కారణం. ఆ కారణమైనటువంటి పరమాత్మ తద్ద్రవ్యం అత్యగాత్, ఆ విరాట్ పురుషుడు యొక్క దేహాన్ని దాటి ఉండటానికే మొగ్గు చూపిస్తున్నాడు. ఆ విరాట్ పురుషుడు యొక్క దేహంలో ఆసక్తిని కనపరచటం లేదు. కేవలం గోభి సూర్య ఇవాతపన్, తన యొక్క కిరణాలతో మొత్తం ఈ భూలోకంలో ఉండేటువంటి వస్తువులన్నిటికీ వెలుగునిచ్చేటువంటి సూర్యుడు ఈ లోకంతో సంబంధం లేకుండా తన మానాన తన మండలంలో ఉన్నట్లుగానే, ఈ లోకంలో జరిగేటువంటి ఏ వ్యవహారాలతోనూ సంబంధాన్ని ఉంచుకోనట్లుగానే ఆ పరమాత్మ కూడా విరాట్ పురుషుడు యొక్క దేహంలో జరిగేటువంటి ఏ క్రియకు సంబంధాన్ని కలిగి ఉండటం లేదు. అందువల్ల ఆయనకు విరాట్ పురుషుడు యొక్క దేహంలో భోగం అనేది కలగటానికి వీల్లేదు. ఏ జీవుడైనా సరే ఒక శరీరంలో ఆసక్తిని కనబరచటం అనేది మొదలైతే, ఈ శరీరం నాది అనుకునో లేదా ఈ శరీరం నేను అనుకునో ఆసక్తిని కనపరిచి ఆ ఆసక్తితో దాంతో ఒక సంబంధం అనే దాన్ని ఏర్పరచుకున్నట్లయితే ఆ శరీరంలో అతనికి భోగం అనేది కలుగుతుంది. ఆ శరీరంలో అతను ఎన్నెన్నో కర్మలను చేసుకుంటాడు. చేసుకున్న కర్మలకు ఫలితాలను ఆ శరీరంలోనో పై శరీరంలోనో అనుభవిస్తాడు. కానీ బ్రహ్మాండ శరీరాన్నే పుట్టించినటువంటి ఈ పరమాత్మ, ఇంత విరాట్ పురుషుడు యొక్క శరీరాన్నే సృష్టి చేసినటువంటి పరమాత్మ ఆ శరీరంతో సంబంధాన్ని మాత్రం ఉంచుకోవటం లేదు కాబట్టి ఆ సంబంధాన్ని కలిగి ఉండకపోవటం వలన ఆయనకు విరాట్ పురుషుడు యొక్క దేహంలో భోగం అనేది లేదు అని బ్రహ్మగారు స్థిరంగా సమాధానం చెప్తున్నారు. యస్మాదండం విరాట్జజ్ఞే భూతేంద్రియ గుణాత్మక తద్ద్రవ్యం అత్యగాద్విశ్వం గోభి సూర్య ఇవాతపన్ అని. సూర్యుడు తన యొక్క కిరణాలతో వెలుగులను అందించటం అనేటువంటి కాన్సెప్ట్ను ఇంతకుముందే 16వ శ్లోకంలో స్వధిష్ణ్యం ప్రతపన్ ప్రాణో బహిశ్చ ప్రపతత్యసౌ ఏవం విరాజం ప్రతపన్ తపత్యంతర్బహిః పుమాన్ అనేటువంటి శ్లోకంలో బ్రహ్మగారు చెప్పారు. అలా చెప్పిన తరువాత కూడా అదే ఎగ్జాంపుల్ని మళ్ళీ తీసుకురావటం ద్వారా గోభిః సూర్య ఇవాతపన్ అనేటువంటి ఉదాహరణను మళ్ళీ తీసుకొచ్చి చూపించటం ద్వారా బ్రహ్మగారు ఒక ఉపనిషద్ వాక్యాన్ని గుర్తు చేస్తున్నారు. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః నలిప్యతే చాక్షుషైర్బాహ్యదోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మ నలిప్యతే లోకదుఃఖేన బాహ్యః అనేటువంటి మంత్రం. ఈ మంత్రం ప్రకారం సూర్యుడు తన వెలుగులతో తన యొక్క కిరణాలతో ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి వస్తువును, భూమి మీద జరిగేటువంటి ప్రతి క్రియను చేస్తూనే ఉంటాడు. కానీ ఈ భూమి మీద ఉండేటువంటి ఏ వస్తువుకి సూర్యుడికి సంబంధం లేదు. ఈ భూమి మీద జరిగేటువంటి ఏ క్రియకు సూర్యుడికి బాధ్యత లేదు. ఎందుకంటే సూర్యుడు దీనికంటే బయట ఉండేటువంటి వాడు, దీంతో సంబంధం లేనటువంటి వాడు. కేవలం
వెలిగించి లేదా వెలుగులను అందించి ఊరుకుంటాడు. అలాగే పరమాత్మ కూడా తాను ఒకడే మొత్తం సృష్టినంతటినీ చేసినప్పటికీ ఆ సృష్టిలో కలగవలసినటువంటి ఆయా వస్తువుల యొక్క ప్రకాశాలకు తాను బాధ్యత వహించవలసి వచ్చినప్పటికీ సృష్టిలో జరిగేటువంటి భోగాలకు తనకు సంబంధాన్ని ఉంచుకోడు. సృష్టి కంటే బాహ్య అంటే బయట ఉండేటువంటి వ్యక్తిగా థర్డ్ పార్టీగా మిగిలిపోతూ ఉంటాడు. అంతే తప్ప సృష్టిలో తలదూర్చడు. సృష్టిని నేను చేశాను అనుకోడు, దీనివల్ల నాకు ఫలితం రావాలి అని భావించడు అనే మంత్రం ఉంది. ఆ మంత్రార్థాన్ని గుర్తు చేయటం కోసం గోభిః సూర్య ఇవాతపన్ అనేటువంటి ఎగ్జాంపుల్ని ఉదాహరణను బ్రహ్మగారు చూపిస్తూ యస్మాదండం విరాడ్జజ్ఞే భూతేంద్రియ గుణాత్మకః తద్ద్రవ్యమత్యగాద్విశ్వం గోభిః సూర్య ఇవాతపన్ అని అంటున్నారు. కేవలం ఆయన ఈ లోకాలను సృష్టి చేసి ఊరుకోలేదు. లోకాలను సృష్టి చేసి ఆ లోకాలకు చేరేటువంటి మార్గాలను చూపించి ఊరుకోలేదు. ఆ మార్గాలకు ఫలితాలను తాను అందుకోకుండా తాను ఒక ఉదాహరణగా నిలబడి మాత్రమే ఉండలేదు, ఇంకా కూడా చాలా చేశాడు. ఎలా చేశాడు అంటే యదాస్య నాభ్యాన్ నలినాత్ అహమాసం మహాత్మనః నావిదం యజ్ఞ సంభారాన్ పురుషా వయవాదృతే. ఆయన ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి మానవుడికి, ప్రతి మనసున్నటువంటి మనిషికి కూడా యజ్ఞాలను చేయటానికి వీలైనటువంటి కొన్ని దారులను చాలా మొదటి క్షణం నుంచే, సృష్టి మొదలైనటువంటి మొదటి క్షణం నుంచే అందించటం మొదలుపెట్టాడు. ఆ అందించటం అనేది బ్రహ్మని నాతోనే ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు? యదా ఎప్పుడైతే అస్య ఈ పరమాత్మ యొక్క అంటే విరాట్ పురుషుణ్ణి సృష్టి చేయటానికి ముందే ఉండేటువంటి పరమాత్మ యొక్క నాభ్యాత్ నలినాత్, నాభిలో పుట్టినటువంటి పద్మము నుండి, నాభిలో పుట్టినటువంటి నలినాత్ పద్మము నుండి అహం బ్రహ్మ అని పిలవబడేటువంటి నేను ఆసం పుట్టుకొచ్చాను. నాలాంటి సృష్టికర్తనే పుట్టుకొచ్చేటట్లు చేయగలిగినటువంటి, నాలాంటి సృష్టికర్తనే ఒక తామర పువ్వులో ఉంచగలిగినటువంటి బొడ్డు కలిగినటువంటి పెద్ద శరీరం కలిగినటువంటి ఆ మహాత్మనః, పెద్ద దేహము పెద్ద స్వరూపము కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క నావిదం యజ్ఞ సంభారాన్ పురుషా వయవాదృతే, ఆ పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహ గ్రహణానంతరం ప్రతి అవయవాన్ని చూస్తే నాకు యజ్ఞ సంభారాలు, యజ్ఞాలకు కావలసినటువంటి పదార్థాలు అని అనిపించింది. యజ్ఞ సంభారాన్, యజ్ఞానికి కావలసినటువంటి రకరకాల పదార్థాలు, ఆ పదార్థాలు నాకు వేరే ఏవి కనిపించలేదు, అన్నీ పురుషావయవాలుగానే కనిపించినాయి. ఆ విరాట్ పురుషుడు యొక్క అవయవాలుగానే, ఆ విరాట్ పురుషుడు యొక్క ఒక్కొక్క అవయవం నుండి పుట్టుకొచ్చినటువంటి వస్తువుల్లాగానే అనిపించినాయి. అవి తప్ప నాకేమీ కనిపించలేదు. నావిదం యజ్ఞ సంభారాన్ పురుషావయవాదృతే, నేను అలా చూసేటట్లుగా తన యొక్క విరాట్ పురుష రూపాన్ని ఆయన చూపించాడు. నాకు కూడా ఆ పురుషావయవాలు, ఆ విరాట్ పురుషుడి యొక్క ఒక్కొక్క అవయవము యజ్ఞ సంభారంగా కనిపించేటట్లుగా ఆయన చూపించాడు. నా తర్వాత సృష్టిలో వచ్చేటువంటి ప్రతి మానవుడికి కూడా ఇలాగే యజ్ఞ సంభారాలను అందించటానికే ఆయన తన అవయవాలను కలిగి ఉన్నాడు. యదాస్యనాభ్యాన్నలినాత్ అహమాసం మహాత్మనః నావిదం యజ్ఞ సంభారాన్ పురుషావయవాదృతే. ఆయన ప్రతి మానవుణ్ణి, పుట్టినటువంటి ప్రతి మానవుణ్ణి యజ్ఞం చేయమని, వైదికమైనటువంటి కర్మాచరణ చేయమని ప్రోత్సహిస్తున్నాడు. ఆ ప్రోత్సాహం నాతోనే మొదలుపెట్టాడు. ఆ ప్రోత్సాహానికి కావలసినటువంటి యజ్ఞ సంభారాలను తన అవయవాల రూపంలో అందించడానికి కూడా ఆయన పూనుకున్నాడు. మానవులు వైదికమైనటువంటి ధర్మాన్ని ఆచరించాలి అనే విషయంలో ఆయనకి అంత పట్టుదల ఉంది. ఎవరికి? పరమాత్మకే అంత పట్టుదల ఉంది. అందువలన మానవుల సృష్టికి మూలమైనటువంటి నాకు కూడా
యజ్ఞాలు చేయవలసిందిగా మొదలు బోధించాడు. ఆ యజ్ఞాలకు కావలసినటువంటి సంభారాలను కూడా తానే అందించాడు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138 అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. చెబుతూ ఏ ఏ యజ్ఞ సంభారాలు కావలసి వచ్చినాయి, వాటిని ఆ పరమాత్మ ఎలా ఎలా అందించాడు అనేటువంటి అంశాన్ని 4 శ్లోకాలలో చెప్తున్నారు. తేషు యజ్ఞస్య పశవః సవనస్పతయః కుశాః ఇదంచ దేవయజనం కాలశ్చ ఉరు గుణాన్వితః అనే శ్లోకంతో మొదలుపెట్టి, తేషు ఆ పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహంలో ఉండేటువంటి అవయవాలలో నాకు కేవలం యజ్ఞ సంభారాలే కనిపించినాయి. యజ్ఞానికి కావలసినటువంటి పశవ, ఆయా పశువులు కనిపించినాయి. సవనస్పతయ, యజ్ఞాలకు కావలసినటువంటి రకరకాల పచ్చి ఎండుగా ఉండేటువంటి చెట్లు, వాటి యొక్క సమిధలు లేదా కొమ్మలు, ఆకులు ఇవన్నీ కనిపించినాయి. కుశాహ అంటే దర్భలు కూడా ఆయన యొక్క అవయవాల్లో కనిపించినాయి. చివరికి యజ్ఞం చేసుకోవలసినటువంటి స్థానం దేవయజనం అనే పేరుతో పిలువబడేటువంటి యజ్ఞస్థానం, అది కూడా ఆయన శరీరంలో భాగంగా నాకు కనిపించింది. ఇదంచ దేవయజనం. ఇప్పుడు ఏ యజ్ఞభూమిలో నేను యజ్ఞాలను చేసుకుని ఈ సృష్టి చేసి ఈ సృష్టిలో భాగమైనటువంటి నీతో మాట్లాడుతున్నానో అటువంటి యజ్ఞభూమిని కూడా ఆయన యొక్క అవయవాల్లోనే నేను చూశాను. ఇదంచ దేవయజనం. కాలశ్చ, సృష్టికి ముందు లేనటువంటి కాలం అనేటువంటిది కూడా ఆయన యొక్క అవయవాల్లోంచే నేను కనిపెట్టాను. అందులోనూ ఉరు గుణాన్విత, ఎన్నెన్నో విశేషాలను తనలో పొందుపరుచుకున్నటువంటి కాలం, ఎన్నెన్నో గొప్ప పెద్ద విశేషాలను తనలో ఉంచుకున్నటువంటి కాలం నాకు ఆయన యొక్క అవయవాల్లోనే కనబడింది. ఎన్నెన్నో విశేషాలతో కూడినటువంటి కాలాన్ని యజ్ఞాలకు కాలంగా నిర్ణయిస్తారు కదా. పౌర్ణమాసి, అమావాస్య, లేకపోతే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇలా ఒక్కొక్క ఋతువుని, ఆ ఋతువులో ఉండేటువంటి మాసాన్ని, పక్షాన్ని, తిథిని, యోగాన్ని, ఎన్నెన్నో విశేషాలను నిర్ణయిస్తారు కదా. ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి కాలం మొత్తాన్ని కూడా నేను ఆ విరాట్ పురుషుడు యొక్క అవయవాలలో చూశాను అని క్రమంగా బ్రహ్మగారు చెప్పుకుంటూ వస్తున్నారు. తేషు యజ్ఞస్య పశవః సవనస్పతయః కుశాః ఇదంచ దేవయజనం కాలశ్చ ఉరు గుణాన్వితః. ఇంతే కాదయ్యా, వస్తూని ఓషధయః స్నేహాః రసలోహ మృదుః జలం రుచో యజూంషి సామాని చాతుర్హోత్రంచ సత్తమా. ఆయన శరీరంలో నేను వీటన్నిటిని కూడా చూశాను. వస్తువుని, యజ్ఞాలకు కావలసినటువంటి రకరకాల ఆకారాలలో ఉండేటువంటి పాత్రలు యజ్ఞపాత్రలు అని పిలుస్తారు. ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క ఆకారం ఉంటుంది. ఆయా ఆకారాలలో ఉండేటువంటి వస్తువుని, ఓషధయ, ఆ యజ్ఞానికి కావలసినటువంటి ధాన్యాలు, అంటే బియ్యం కావచ్చు, లేకపోతే నివ్వెర ధాన్యం అని ఒక ధాన్యం కావచ్చు, సామలు కావచ్చు, రకరకాల ధాన్యాలు, యజ్ఞాలకు కావలసినటువంటి ధాన్యాలు, వాటిని ఆయన శరీరంలో చూశాను.
స్నేహ యజ్ఞానికి అతి ప్రధానమైనటువంటి నెయ్యి మొదలైనటువంటి జిడ్డుగా ఉండేటువంటి ద్రవ్యాలు వీటన్నిటిని కూడా చూశాను. రసాహ అంటే సోమరసము, ఆయా యజ్ఞాలకు కావలసినటువంటి రకరకాల రసాలు వీటన్నిటినీ ఆయన శరీరంలో చూశాను. లోహాలు, యజ్ఞాలకు కూడా కొన్ని లోహాలు కావాలి. మూతలు పెట్టేటప్పుడు ఇనుప మూతలు పెట్టమని అయస్పాత్రేణవా దారుపాత్రేణవా పిదధాతి అని చెప్తారు. అలాంటి యజ్ఞాలకు కావలసినటువంటి ఇనుము మొదలైనటువంటి లోహాలు వాటన్నిటిని కూడా ఆయనలో చూశాను. మృద, యజ్ఞానికి కావలసినటువంటి మట్టిని కూడా అందులోనే చూశాను. జలం చెప్పనక్కర్లేదు, యజ్ఞానికి ముందు, యజ్ఞం చేసేటప్పుడు, యజ్ఞం తరువాత కావలసినటువంటి జలాన్ని ఆయన శరీరంలో చూశాను. రిచహ, యజుంషి, సామాని, రుక్కులు, యజుస్సులు, సామలు అని 3 రకాలుగా ఉండేటువంటి మంత్రాలను ఆయన శరీరంలోనే నేను కనుగొన్నాను. ఏ మంత్రాలకైతే అక్షరాలు, పదాలు అవన్నీ నియతంగా ఉంటాయో అలాంటి రుక్కులను చూశాను. అలాంటి నియమాలు లేనటువంటి యజుస్సులను చూశాను. గానప్రధానంగా ఉండేటువంటి సామమంత్రాలను కూడా ఆయన శరీరంలో చూశాను. రుచో, యజుంషి, సామాని. ఇంతేకాదు కర్మలను చేయవలసినటువంటి విధానాలను కూడా ఆయన శరీరంలోనే కనుగొన్నాను. చాతుర్హోత్రంచ, హోతా మొదలైనటువంటి 4 ఋత్విక్కులతో చేయవలసిన కర్మలే ఉన్నాయి. 1 ఋత్విక్కుతో చేసేటువంటి కర్మలు ఉన్నాయి. 17, 18 ఇలాంటి సంఖ్యలతో ఋత్విక్కులతో చేసేటువంటి కర్మలు ఉన్నాయి. ప్రధానమైన ఋత్విక్కులు ఎంతమంది, అప్రధానంగా ఉండేవాళ్ళు ఎంతమంది, సహాయకులు ఎంతమంది, మిగతా విశేషజ్ఞులు ఎంతమంది, వీళ్ళందరూ ఏ ఏ యజ్ఞానికి ఎంతమంది రావలసి వస్తుంది అనేటువంటి సంఖ్యానియమాన్ని, ఆ సంఖ్యానియమంతో ఉండేటువంటి యజ్ఞాలను కూడా ఆయన యొక్క శరీరంలోనే నేను చూశాను. చాతుర్హోత్రంచ సత్తమ, ఇది మామూలు వాళ్ళకి చెబితే అర్థం కాదు, కానీ నువ్వు చాలా ఉత్తముడివి కాబట్టి, సత్పురుషులలో శ్రేష్ఠుడివి కాబట్టి నీకు చెప్తున్నాను, నీకైతే అర్థమవుతుంది అని బ్రహ్మగారు వస్తూన్యోషధయ స్నేహా రసలోహ మృదో జలం రుచో యజుంషి సామాని చాతుర్హోత్రంచ సత్తమా అనే శ్లోకంలో నారద మహర్షి గారికి చెప్పారు. ఇంతేకాదయ్యా, నామధేయాని మంత్రాశ్చ దక్షిణాశ్చ వ్రతాని చ దేవతానుక్రమః కల్పః సంకల్పస్తంత్రమేవచ అని 3వ శ్లోకంలో మరికొన్ని విశేషాలను కూడా, యజ్ఞాలకు సంబంధించిన ఇంకొన్ని విశేషాలను కూడా ఆ విరాట్ పురుషుడు యొక్క శరీరంలో నేను చూశాను అని చెప్తున్నారు. వాటిల్లో నామధేయాన్ని కర్మల యొక్క పేర్లు, జ్యోతిష్టోమహ లేదా అగ్నిష్టోమహ, త్రివృత్ ఇలాంటి కర్మలకు కర్మాంగాలకు సంబంధించినటువంటి పేర్లు వాటిని చూశాను. మంత్రాశ్చ, వేర్వేరు మంత్రాలతో యాగాలను చేయవలసి వచ్చినప్పుడు, హోమాలను చేయవలసి వచ్చినప్పుడు చివర పెట్టవలసినటువంటి స్వాహ, స్వధ, వషట్, వౌషటు లాంటి మంత్రాలను కూడా అందులోనే నేను చూశాను. దక్షిణాశ్చ, యజ్ఞాలకు బలాన్ని చేకూర్చే, యజ్ఞాలను పూర్తి చేసే, యజ్ఞాలకు ఫలితాలను ఇచ్చేటువంటి దక్షిణలను కూడా నేను అందులోనే కనుగొన్నాను. వ్రతానిచ, ఆ యజ్ఞాలకు కావలసినటువంటి నియమాలను, తినటం తినకపోవటం, తీసుకోవటం తీసుకోకపోవటం అనే రకరకాలుగా ఉండేటువంటి నియమాలను నేను ఆయన శరీరంలోనే కనుగొన్నాను. అలాగే దేవతానుక్రమ, ఏ దేవత తరువాత ఏ దేవతను పిలవాలి, ఏ దేవతను ముందు ఆహ్వానించాలి, ఏ దేవతను ఆ దేవత తరువాత ఆహ్వానించాలి అనేటువంటి ప్రోటోకాల్ లాంటి దేవతానుక్రమాన్ని కూడా నేను అందులోంచేనే కనుగొన్నాను. దేవతల యొక్క క్రమం అనేది వరుస గనక తప్పినట్లయితే యజ్ఞం ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. అలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవటానికి కావలసిన దేవతా క్రమం అనే దాన్ని పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహం నుంచే నేను తెలుసుకున్నాను. కల్ప, ఒక యజ్ఞాన్ని సాంగంగా పూర్తి చేయటానికి కావలసినటువంటి ఆ ప్రొసీజరల్ డీటెయిల్స్, వీటిని కూడా, కల్పాన్ని కూడా నేను ఆ పరమాత్మ యొక్క శరీరం నుంచే గ్రహించాను. అలాగే సంకల్ప, యజ్ఞం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని కూడా ఆ పరమాత్మ నుంచే నేను తీసుకున్నాను. తంత్రమేవచ,
ఆ యజ్ఞం యొక్క సమగ్రమైన విధానం, ముందు వెనుక ఉండేటువంటి అంగాలు, వీటన్నిటినీ కూడా అనుష్ఠాన ప్రకారాన్ని నేను పరమాత్మ యొక్క ఆ విరాట్ పురుష దేహాన్ని నుంచే తెలుసుకున్నాను, తెలుసుకుని అందరికీ చెప్పాను అని నామధేయాని మంత్రాశ్చ దక్షిణాశ్చ వ్రతాని చ దేవతానుక్రమకల్ప సంకల్పస్తంత్రమేవచ అనే 3వ శ్లోకంలో బ్రహ్మగారు చెప్తున్నారు. అంతే కాదయ్యా, గతయో మతయ శ్రద్ధ ప్రాయశ్చిత్తం సమర్పణం పురుషావయవైరేతే సంభారా సంభృతామయా అని 4వ శ్లోకంలో చెప్తున్నారు. గతయ, ఆ యజ్ఞం చేయటం అనేది, వైదికమైన కర్మ చేయటం అనేది సామాన్యమైన పని కాదు. ఎన్ని అడుగులు వేయాలి అని నిర్ణయించి పెడతారు. ఇక్కడి నుంచి ఎన్ని అడుగులతో వెళ్ళాలి, ఏ అడుగు వేసేటప్పుడు ఏం మంత్రం చెప్పాలి అని కూడా నిర్ణయిస్తారు. విష్ణుక్రమాలు అని కొన్నిటికి పేర్లు, కొన్నిటికి పేర్లు లేవు. కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ అడుగు పెట్టాలి, ఎవరు ఎక్కడ పాదం పెట్టకూడదు అని తేల్చి చెప్పేస్తారు. అలా సంక్లిష్టమైనటువంటి గతులను గురించి, ఎక్కడ పెడితే ఎక్కడ కాలు పెట్టకుండా, పెట్టవలసిన వారు పెట్టవలసినన్ని అడుగులు మాత్రమే పెట్టే సంక్లిష్టమైన గతులను గురించి కూడా నేను తెలుసుకున్నాను. ఇంతేకాదయ్యా, మతయ, దీనికంటే సంక్లిష్టమైనవి. ఆయా దేవతలు వచ్చినప్పుడు వారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకోవాలి. ఆ ధ్యానించుకోవటం అనేది ఆ మంత్రంలో ఉండేటువంటి శబ్దాలకు అనుగుణంగా ఉండాలి. మంత్రంలో ఆ దేవతను ఏ విధంగా చెప్తున్నారో ఆ రూపంతో దేవతను ధ్యానించుకోవాలి. ధ్యానించుకుని ఆ తర్వాత వషట్ అని చెప్పాలి. తాం దేవతాం అనుధ్యాయేద్ వషట్కరిష్యన్ అని ఒక శృతివాక్యం ఉంది. ఏ దేవతకు ఆహుతి సమర్పిస్తున్నారో, ఏ దేవతకు ఏ మంత్రంతో ఆహుతిని సమర్పిస్తున్నారో ఆ మంత్రంలో ఉండేటట్లుగానే ఆ దేవతను ఒక్కసారి ధ్యానం చేయాలి. చాలా ఏకాగ్రంగా, చాలా క్షణంలో వెంటనే చేయాలి. ఆలస్యం చేస్తే మిగతా వాళ్ళు ఒప్పుకోరు. అలాంటి సంక్లిష్టమైనటువంటి మతులను కూడా నేను పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహం నుంచి కనిపెట్టాను. గతయో మతయ, ఇవన్నీ కాదు. అసలు యజ్ఞం నిలబడాలన్నా, అసలు యజ్ఞం మొదలవ్వాలన్నా, యజ్ఞాన్ని పూర్తి చేయాలన్నా కావలసింది శ్రద్ధ. అలాంటి శ్రద్ధను కూడా, విశ్వాసాన్ని కూడా, శాస్త్రవాక్య విశ్వాసాన్ని కూడా, ఈ యజ్ఞం నాకు ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని కూడా నేను ఆయన నుంచే కనుగొన్నాను. గతయో మతయ శ్రద్ధ. ఎంత శ్రద్ధగా చేసినా, ఎన్ని తెలుసుకుని చేసినా, గతులు మతులు ఎన్ని ఉన్నా చిన్నపాటి పొరపాటు అనేది జరగకుండా ఏమి ఉండదు. మానవ మాత్రుడికి పొరపాటులు సహజం. అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు యజ్ఞం పాడు కాకుండా ఉండటానికి అతి ప్రధానమైనటువంటి ప్రాయశ్చిత్తం, దీన్ని కూడా నేను అక్కడి నుంచే కనుగొన్నాను. మళ్ళీ తప్పు చేయకుండా ఉండటం, చేసిన తప్పుకి దుష్ఫలితాన్ని అందుకోకుండా ఉండగలగటం అనే 2 ప్రయోజనాలను సాధించేటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా అదే పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం నుంచి నేను కనుగొన్నాను. వీటన్నిటినీ మించి చాలా పెద్దది ఒకటి ఉంది. ఫలానా వైదికమైన కర్మ, ఫలానా యజ్ఞం ఫలానా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని వాక్యం కనిపిస్తుంది. ఓహో, మనం చేసేసాము, ఫలితం అందేస్తుంది అని అనుకుంటే పొరపాటు. ఆ యజ్ఞమేమిటో, దాని యొక్క ఫలితమేమిటో మనకు పూర్తిగా అవగాహన ఏమి ఉండదు. కేవలం యజ్ఞాన్ని గురించి వినటం, ఫలితాన్ని గురించి ఆశపడటం అనేది తప్ప ఏమీ ఉండదు. అలా కాకుండా ఫలితం సవ్యంగా అందటానికి, ఈ యజ్ఞం ద్వారా ఏ విధమైనటువంటి నష్టము రాకుండా ఉండటానికి చాలా చాలా ప్రధానమైనది ఈ కర్మ ఫలితాన్ని పరమాత్మకు సమర్పించేసేయటం, సమర్పణం అని పిలుస్తారు. ఆ సమర్పణ చేసే విధానాన్ని కూడా నేను ఆ పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహం నుంచే కనుగొన్నాను. గతయో మతయ శ్రద్ధ ప్రాయశ్చిత్తం సమర్పణం పురుషావయవైరేతే సంభారా సంభృతామయ. విరాట్ పురుషుడు యొక్క ఆయా అవయవాల నుండి, ఆయా అవయవాల విశేషాల నుండి నేను వీటన్నిటినీ సంగ్రహించాను. సంగ్రహించుకుని యజ్ఞాలను చేసేందుకు ఉద్యుక్తున్నయ్యాను అని బ్రహ్మగారు ఈ శ్లోకం వరకు ఉండేటువంటి 4 శ్లోకాల్లో వరుసగా చెప్పుకుంటూ వచ్చారు.
వచ్చి ఇతి సంభృత సంభార పురుషావయవైరహం తమేవ పురుషం యజ్ఞం తేనైవ అయజం ఈశ్వరం అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఇతి సంభృత సంభార, ఈ విధంగా ఆ విరాట్ పురుషుడు యొక్క అవయవాల నుంచి యజ్ఞాలకు కావలసినటువంటి సామగ్రిని మొత్తాన్ని సమకూర్చుకున్నాను నేను. ఇది సంభృత సంభార, సమకూర్చుకున్న తర్వాత, సామగ్రిని మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాత, పురుషావయవై, ఆ విరాట్ పురుషుడు యొక్క అవయవాలతోనే సామగ్రిని అంతా సమకూర్చుకున్న తరువాత, తమేవ, ఆ విరాట్ పురుష అంతర్యామిగా ఉండేటువంటి ఆ పరమాత్మనే పురుషం, యజ్ఞం, యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మనే, తేనైవ, ఆ యజ్ఞంతోనే, అయజం, యాగం చేసుకున్నాను, ఆ యజ్ఞస్వరూపుడితోనే యజ్ఞం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేసుకున్నాను. ఈశ్వరం, సర్వసమర్థుడైనటువంటి ఆయనని, ఫలితాన్ని ఇవ్వటానికి అధికారం కలిగినటువంటి ఆ ఈశ్వరుణ్ణి యజ్ఞంతో నేను ప్రసన్నం చేసుకోవటానికి పూనుకున్నాను. యజ్ఞంతో ప్రసన్నం చేసుకోవాలి అంటే ముందు యజ్ఞ సంభారాలు దొరకాలి కదా, యజ్ఞానికి కావలసిన సామగ్రి దొరకాలి కదా. ఆ సామగ్రి ఆయన యొక్క శరీరం నుండే సంగ్రహించుకున్నాను. యజ్ఞం చేయాలి అంటే యజ్ఞానికి కావలసిన జ్ఞానం అది రావాలి కదా, ఆయన నుంచే తీసుకున్నాను. యజ్ఞం అంటే ఏంటో తెలియాలి కదా, అంటే ఆయన్నే యజ్ఞస్వరూపుడుగా తెలుసుకున్నాను. ఏం చేశాను? యజ్ఞం చేశాను. యజ్ఞం చేయటం అనే దాన్ని మధ్యలో పెట్టుకుంటే దానికి ముందుండే సామగ్రిని ఆయన ద్వారానే సమకూర్చుకున్నాను. యజ్ఞం చేయటం అనే కాలంలో కూడా ఆయన్నే వాడుకున్నాను. యజ్ఞం చేసిన తర్వాత ఆయనకే సమర్పించి తిరిగి యజ్ఞస్వరూపుడైనటువంటి ఆయన నుంచే ఫలితాలను రాబట్టాను అని బ్రహ్మగారు ఇతి సంభృత సంభార పురుషావయవైరహం తమేవ పురుషం యజ్ఞం తేనైవ అయజం ఈశ్వరం అనే శ్లోకంలో చెప్తున్నారు. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ అనేటువంటి మంత్రాన్ని వ్యాఖ్యానం చేయటానికి ముందు తనను కూడా అందులోనే చేర్చి ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మను యజ్ఞంతో ఎలా అనుగ్రహింపజేసుకున్నాను అనేటువంటి అంశాన్ని విస్తృతంగా చెప్తున్నారు. నేనే కాదు, తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయోనవ అయజన్ వ్యక్తం అవ్యక్తం పురుషం సుసమాహితాః అని, నేనే కాదు, నేను సృష్టి చేసిన నా పిల్లలు కూడా ఇదే దారిలో ఉన్నారు. నా పిల్లలు, మీ అన్నయ్యలు, తతః తే భ్రాతరః ఇమే, నీకు అన్నయ్యలో లేదా తమ్ముళ్ళో ఎవరో ఒకళ్ళు, నీ సోదరులు కూడా లేరు, ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు కూడా కాదు, మానస సృష్టిలో భాగమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ తతస్థే భ్రాతర ఇమే ప్రజానాం పతయోనవ, మరీచి, దక్షుడు మొదలైనటువంటి 9 మంది ప్రజాపతులు, నేను చెప్పినటువంటి, నేను పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహం నుంచి కనుగొన్నటువంటి యజ్ఞ విధానాలతోనే యజ్ఞాలను చేసుకున్నారు. తతః, నేను చేసుకున్న తర్వాత నేను ఉపదేశం చేసినటువంటి విధానం ప్రకారం, తే భ్రాతరః, నీ యొక్క సోదరులు లేదా నీ యొక్క అన్నదమ్ములైనటువంటి ఇమే ప్రజానాం పతయోనవ, ప్రజాపతులుగా పిలువబడేటువంటి 9 మంది మరీచి మొదలైనటువంటి వాళ్ళు అయజన్, యజ్ఞాలను చేసుకున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి చిన్నపాటి తేడా వచ్చింది. నేను యజ్ఞం చేసుకోవటం, ఆ యజ్ఞము విధానము కొంచెం వేరు. వీరి దగ్గరకు వచ్చేసరికి వ్యక్తం అవ్యక్తం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి పరిస్థితి? వ్యక్తం, ఆయా యజ్ఞ సంభారాల రూపంలో అభివ్యక్తిని పొందినటువంటి పరమాత్మను వారు పూజించుకున్నారు లేదా యజ్ఞాలతో ఆరాధించుకున్నారు. అవ్యక్తం, స్వతః ఏ ఇంద్రియానికి తెలియనటువంటి, ఏ ఇంద్రియానికి తెలిసేందుకు అవకాశమే లేనటువంటి పరమాత్మను, ఆ ఇంద్రియాలకు తెలిసేందుకు అవకాశం లేని వాడిని అలాగే ఉంచేసుకుని కేవలం యజ్ఞాలు వాటి ఫలాలు అనేటువంటి దృష్టితోనే ఆరాధించుకుని ఫలితాలను పొందారు. వ్యక్తం అవ్యక్తం, స్వతః అవ్యక్తం, ఏ ఇంద్రియానికి తెలిసేవాడు కాదు ఆ పరమాత్మ.
కానీ ఇప్పుడు యజ్ఞ సామగ్రి రూపంలోనూ యజ్ఞ రూపంలోనూ వ్యక్తమయ్యాడు. ఆ వ్యక్తమైన పరమాత్మనే పట్టుకున్నారు. స్వతహా వ్యక్తంగా ఉండేవాడు ఈయన వ్యక్తిని ఎలా పొందాడు, ఈ రకమైనటువంటి అభివ్యక్తి ఆయనకి ఎలా వచ్చింది అని ఆలోచించలేదు. ఈ రూపంలో ఉండేటువంటి వాణ్ణి ఆరాధించుకోవటమే మనకు పని అనే నిర్ణయంతో ముందుకు సాగారు. ఎందుకంటే వాళ్ళ యొక్క జన్మ అలాంటిది. పురుషం సుసమాహిత, చేసేది శ్రద్ధగా చేసుకున్నారు. కానీ మేము ప్రజాపతులము, మేము ఒక సృష్టిని పెంచే అధికారంలో పుట్టినటువంటి వాళ్ళము. ఈ సృష్టిని పెంచాలి. సృష్టిని పెంచడానికి యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. యజ్ఞస్వరూపంలో వ్యక్తమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం యజ్ఞరూపంలోనే సాధించుకోవాలి అనే అభిప్రాయంతో సుసమాహిత చాలా శ్రద్ధగా ఆరాధించుకున్నారు. ఆరాధించుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయోనవ అయజన్ వ్యక్తం అవ్యక్తం పురుషం సుసమాహిత. వీళ్ళు ప్రజాపతులు, ప్రజా సృష్టి కోసం పుట్టినటువంటి వాళ్ళు, ఈ సృష్టిలో సంతానాన్ని అభివృద్ధి చేయటం కోసమే పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి ఈ విధంగా ఆరాధించుకున్నారు. కానీ తతశ్చ మనవఃకాలే ఈజిరే ఋషయో పరే పితరో విబుధా దైత్యాః మనుష్యాః క్రతుభిర్విభుం. పోను 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 పైన సృష్టి పెరుగుతూ పెరుగుతూ ఉండగా మనవః, ఎంతోమంది మనువులున్నారు, 8 మంది మనువులున్నారు. మానవ జాతికి మూల పురుషులే వాళ్ళు కూడా ఈ యజ్ఞాలతోనే ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మను ఆరాధించుకున్నారు. మనవః కాలే, ఆయా కాలంలో వాళ్ళ కాలం అనేది ఏర్పడినప్పుడు ఈజిరే ఆ యజ్ఞంతో పరమాత్మను ఆరాధించుకున్నారు. వీళ్ళు తమ యొక్క మానవ జాతి యొక్క అభివృద్ధి కోసం ఈ పని చేశారు. కానీ ఋషయ అపరే, వీళ్ళలా కాకుండా భిన్నంగా దర్శనం కోసం తత్వజ్ఞానం కోసం పాటుపడేటువంటి ఋషులు కొంచెం వేరే రకంగా ప్రయత్నం చేసుకున్నారు, వేరే రకంగా ఆరాధించుకున్నారు. ఋషయోపరే, కానీ యజ్ఞాలతోనే ఈ పరమాత్మను ఆరాధించుకున్నారు. పితరః, పితృదేవత భావాన్ని పొందినటువంటి వాళ్ళు. విబుధాః, ఇంద్రాది దేవతలు. అలాగే దైత్యాః అంటే రాక్షసులు. మనుష్యాః, మానవ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా క్రతుభిః, ఆయా యజ్ఞాలతో వారి వారికి కావలసినటువంటి ఫలితాలను అందుకోవటానికి విభుం, వేరువేరు దేవతాల రూపాలలో వెలిసినటువంటి ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మనే ఆరాధించుకున్నారు. రాక్షసులు కూడా చేసుకున్నారు, దేవతలు చేసుకున్నారు, మనుషులు కూడా, ఇప్పటివారు అవునో కాదో తెలియదు కానీ మనుషులు కూడా యజ్ఞాలు చేసుకున్నారు. మనుషుల్లో ఉత్తములైనటువంటి ఋషులు చేసుకున్నారు. మానవ జాతికి మూలంలో ఉండేటువంటి మనువు మొదలైనటువంటి వాళ్ళని చేసుకున్నారు. అసలు సృష్టినే ప్రారంభించినటువంటి ప్రజాపతులే చేసుకున్నారు. అందరూ యజ్ఞాలను చేసుకున్నారు. యజ్ఞాలను చేసుకుని ఆయా రూపంలో ఆ యజ్ఞస్వరూపుడైన పరమాత్మను ఆరాధించి వారి ఫలితాన్ని వారు పొందారు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. ఏమైనా మనలాంటి వాళ్ళని పొడిచారని అనుకున్నా ఏమీ తప్పులేదు. వాళ్ళందరూ బాగానే చేసుకున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగారు అంటే అడిగారు అనే అనుకోవాలి. తతశ్చ మనవఃకాలే ఈజిరే ఋషయోపరే పితరో విబుధా దైత్యాః మనుష్యాః క్రతుభిర్విభుం అనైతే ఈ శ్లోకంలో చెప్తున్నారు. అలా కాదు, ఎంత చెప్పినా సరే ఈ వ్యాఖ్యానం ఆగదు, ఎంత చెప్పినా సరే ఇది తరగదు. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఒక్కడైతే చెప్తాను. ఈ సృష్టి మొత్తం ఎక్కడ ఉంది అని నువ్వు అడిగావు. దానికి సమాధానం ఒక్క శ్లోకంలో చెప్తాను. నారాయణే భగవతి తదిదం విశ్వమాహితం గృహీతమాయోరుగుణ సర్గాదావగుణస్వతః అని ఇంతవరకైతే చెప్తాను. నారాయణే భగవతి, భగవతి అతి సామర్థ్యం ఉండేటువంటి, అందరికీ పూజనీయుడైనటువంటి, అందరికంటే గొప్పవాడైనటువంటి ఆ నారాయణుడే, అంటే జ్ఞానస్వరూపి అయినటువంటి ఆ పరమాత్మే ఇదం విశ్వమాహితం, ఆ పరమాత్మలోనే ఈ విశ్వం, ఈ సృష్టి మొత్తం ఆధారపడి ఉంది.
ఆ పరమాత్మే ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి వాడు. నారాయణే భగవతి తదిదం విశ్వం ఆహితం. కానీ ఆయన గురించి 2 విశేషాలు తెలుసుకోవాలి. ఆయన సృష్టి చేయాలి అంటే ఒక రకంగా ఉంటాడు, సృష్టికి సంబంధం లేకుండా ఉండాలి అంటే ఇంకో రకంగా ఉంటాడు. సృష్టి చేయాలి అనుకుంటే సర్గాదవు, సృష్టి చేయాలి అనుకున్నప్పుడు లేదా సృష్టికి ముందు గృహీత మాయోరు గుణ, మాయా గుణాలను అందిపుచ్చుకుంటాడు. మాయ యొక్క విశేషమైనటువంటి గుణాలన్నిటినీ సహాయాలుగా తీసుకుంటాడు. ఆ మాయతో కలిసి ఉంటాడు. ఈ సృష్టితో సంబంధం లేకుండా ఉండాలి అనుకుంటే లేదా సంబంధం లేని రూపాన్ని చూపించదలుకుంటే అగుణస్వత, ఈ మాయతోనూ మాయా గుణాలతోనూ సంబంధం లేకుండా స్వతః అతి విశుద్ధంగా ఉంటాడు. గృహీత మాయోరుగుణ సర్గాదౌ అగుణ స్వతః, స్వతః ఏ రకమైనటువంటి గుణము లేదు. ఈ సృష్టికి ముందు మాత్రం మాయా గుణాలను తీసుకుని ఆయా మాయా గుణాలను ఇలా వెదజల్లుతాడు. వెదజల్లేసరికి ఈ సృష్టి మొత్తం ఓహో ఇంత పెద్ద హడావిడిగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ సృష్టి ఉన్నా లేకపోయినా, ఈ సృష్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నా, ప్రళయం అనే స్థితిలో ఉన్నా, అసలు ఉన్నా లేకపోయినా, మాయికమైనా మాయికం కాకపోయినా నిజంగా ఉండేది మాత్రం ఆయన ఒక్కడే. ఆయన నారాయణుడు. నారాయణే భగవతి తదిదం విశ్వమాస్థితం గృహీతమాయోరుగుణ సర్గాదౌ అగుణస్వత అని ఇంత మాత్రం నేను సులభంగా నీకు చెప్పగలను అని నారద మహర్షి గారికి బ్రహ్మగారు చెప్తున్నారు. సరేనయ్యా, నీకు ఆ పురుషుడికి సంబంధం ఏంటి అని నువ్వు ఇంతకుముందు అడిగావు, ఇప్పుడు కూడా అడిగితే అడుగుతావు. ఆయనే మాయా గుణాల ప్రభావంతో సృష్టి చేసేట్లయితే నువ్వెందుకు మధ్యలో వచ్చావు అని అడుగుతావు. నేనైతే ఆ ప్రశ్న వేసుకోలేదు. నేనెందుకు మధ్యలో అనే ప్రశ్న నాకు ఎప్పుడూ కలగలేదు. సృజామి తన్నియుక్తోహం హరో హరతి తద్వశః విశ్వం పురుషరూపేణ పరిపాతి త్రిశక్తి ధృక్. నేను ఆయన కంటే భిన్నంగా ఉన్నాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయన యొక్క సృష్టి శక్తిని నాలో ఆయన ప్రవేశపెట్టాడు అని మాత్రమే అనుకున్నాను. ఆయన సృష్టి శక్తిని నాలో ప్రవేశపెట్టాడు కాబట్టే నాకు నీవు సృష్టి చేయి అని ఆజ్ఞాపిస్తున్నాడు అనే అనుకున్నాను. ఆయన త్రిశక్తి ధృక్, 3 శక్తులను ఆయనే కలిగి ఉన్నాడు. సృష్టి శక్తిని, స్థితి శక్తిని, ఉపసంహార శక్తిని ఆయనే కలిగి ఉన్నాడు. కాబట్టి నన్ను ఎప్పుడైతే నీవు సృష్టి చేయి అని ఆజ్ఞాపించాడో అప్పుడు ఆయన యొక్క సృష్టి శక్తి నాలో ఉంది అనే నేను భావించాను. భావించి సృజామి తన్నియుక్తోహం, ఆయన ఆజ్ఞ వేశాడు, నోరు మూసుకుని నేను నా పని చేస్తున్నాను. నేనెప్పుడు ఈ ప్రశ్న వేయలేదు. నేను ఎందుకు చేయాలి, నేను మధ్యలో ఎందుకు, నువ్వే చేసుకోవచ్చు కదా అని అడగలేదు. నేను సృజామి తన్నియుక్తోహం. నేనే కాదు, ఆయన యొక్క ఉపసంహార శక్తికి స్వరూపమైనటువంటి హరః హరతి తద్వశః, ఆయన వశంలోనే ఉన్నట్లు ఆయన కూడా, హరుడు కూడా అంటే ఈశ్వరుడు కూడా ఈ సృష్టిని ఎప్పుడు ఉపసంహారం చేయాలో అప్పుడు ఉపసంహారం చేసేస్తున్నాడు. హరో హరతి తద్వశః. ఈ సృష్టిని ఎప్పుడు ఆయన ఉంచదలుచుకున్నాడో పరమాత్మ విశ్వం పురుష రూపేణ పరిపాతి, తన యొక్క స్థితి శక్తిని శ్రీమన్ మహావిష్ణువు యొక్క రూపంలో ధరించి చూపిస్తూ పరిపాతి ఈ సృష్టిని పాలిస్తున్నాడు. పాలనకు నన్ను ఎందుకు ఎంచుకోలేదు, సృష్టికి నన్ను ఎందుకు ఎంచుకున్నావు అనే ప్రశ్న నాకు రాలేదు. ఉపసంహారానికి మాత్రమే నాకెందుకు అధికారం ఇచ్చావు, నా చేతిలో ఈ త్రిశూలం ఎందుకు అని ఆ శివుడు అడగలేదు. ఎందుకంటే త్రిశక్తి ధృక్, సర్వశక్తి సంపన్నుడైనటువంటి పరమాత్మ ఈ 3 రూపాలను ధరించి 3 పనులు చేస్తున్నాడు అనే నేను భావిస్తున్నాను అని బ్రహ్మగారు సృజామి తన్నియుక్తోహం హరో హరతి తద్వశః విశ్వం పురుషరూపేణ పరిపాతి త్రిశక్తి ధృక్ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను.
అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100. నువ్వు చాలా ప్రశ్నలు వేసావు, నేను కూడా చాలా సుదీర్ఘమైనటువంటి సమాధానం చెప్పాను. సమాధానం ఇంకా చెప్తాను, కానీ తాత్కాలికంగా ఒక చిన్న ఉపసంహారం లాంటిది ఇవ్వాలి కాబట్టి ఉపసంహారం చెప్తున్నాను. ఇతి తేభిహితం తాత యథేదం అనుపృచ్ఛసి నాణ్యద్ భగవతః కించిత్ భావ్యం సదసదాత్మకం. ఇదే ఉపసంహారము అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో తన పుత్రుడైనటువంటి నారద మహర్షితో అంటున్నారు. ఇది ఈ విధంగా ఇంతవరకు నేను చెప్పుకుంటూ వస్తున్నటువంటి విధానంలో తే నీకు అభిహితం నేను చెప్పాను. ఇది తే అభిహితం తాత, అబ్బాయి, యథేదం అనుపృచ్ఛసి నీ సందేహాలకు తగ్గట్లుగా, నీ ప్రశ్నలకు తగ్గట్లుగా నేను సమాధానం చెప్తున్నాను. నువ్వు నీకోసం అడగట్లేదు అనే సంగతి నాకు తెలుసు. అనుపృచ్ఛసి, నీవు ఇతరులకు ఈ సమాచారాన్ని చేరవేయటం కోసం అడుగుతున్నావు, అది నాకు తెలుసు. కానీ నీ ప్రశ్నలకు సమాధానం మాత్రం నేను చెప్పేస్తున్నాను. యథేదం అనుపృచ్ఛసి, ఒకటే సమాధానం, నాణ్యద్ భగవతః కించిత్. ఆ పరమాత్మ కంటే వేరుగా ఏమీ లేదు. ఆ పరమాత్మే సర్వస్వం అయి ఉన్నాడు. ఆ పరమాత్మే ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నాడు. ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి కణము ఆ పరమాత్మే అయి ఉన్నాడు. నాణ్యద్ భగవతః కించిత్. భావ్యం, ఒకవేళ రాబోయేది అయినా సరే, ఇప్పుడు లేనిది భవిష్యత్తులో రాబోయేది ఒకటి ఉన్నా సరే, అది పరమాత్మ కంటే వేరు కాదు. భావ్యం. సత్, ఇప్పుడు ఉండేది ఏదైనా సరే అది కూడా పరమాత్మ కంటే వేరు కాదు. అసత్, గడిచిపోయింది, ఇప్పుడు ప్రస్తుతానికి లేనిది ఒకటి ఉన్నా సరే, ఇంతకుముందు ఉండి ఉన్నా సరే, అది కూడా పరమాత్మ కంటే వేరు కాదు. నాణ్యత్ భగవతః కించిత్, కించిత్ ఏది కాదు. నాణ్యత్ భగవతః కించిత్ భావ్యం సదాత్మకం. ఇందులో కనిపించేటువంటివి కొన్ని ఉండి కనిపించనివి కొన్ని ఉన్నా సరే అవి కూడా పరమాత్మ కంటే వేరు కాదు. రావలసినవి, రానివి, రాకూడనివి ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా పరమాత్మ కంటే వేరు కాదు. నాకు తెలిసిన ఒకే ఒక విషయం, బ్రహ్మగారికి తెలిసిన ఒకే ఒక విషయం, నాణ్యద్ భగవతః కించిత్. భగవంతుడి కంటే, ఆ పరమాత్మ కంటే వేరుగా ఏ వస్తువు లేదు. ఏ వస్తువుని తీసుకున్నాం, సృష్టిలో కనిపించేటువంటి వస్తువుని తీసుకున్నాం, అది పరమాత్మే. సృష్టిలో ఉండే లోకాలను తీసుకున్నాం, పరమాత్మే. ఆ లోకాలను చేరే దారులను తీసుకున్నాం, పరమాత్మే. ఆ దారులకు వీలైనటువంటి యజ్ఞాలను తీసుకున్నాం, పరమాత్మే. ఆ యజ్ఞాలను చేసుకునేటువంటి సంభారాలను గురించి ఆలోచించుకున్నాం, పరమాత్మే. అందులో విధానాలు లేదా కల్పాలు, సంకల్పాలు, శ్రద్ధ, ప్రాయశ్చిత్తం ఏ అంశాన్ని ముట్టుకున్నా సరే అది పరమాత్మే అయి ఉన్నాడు. నాణ్యత్ భగవతః కించిత్, ఏది ఆయన కంటే భిన్నంగా లేదు. నాణ్యత్ భగవతః కించిత్ అనేదే నాకు తెలిసింది. నీ ప్రశ్నకు కూడా ఇదే సమాధానము అని బ్రహ్మగారు నారద మహర్షి గారితో, ఇతితే అభిహితం తాత యథేదం అనుపృచ్ఛసి నాణ్యద్ భగవతః కించిత్ భావ్యం సదాత్మకం అని చెప్తున్నారు. ఏదో ఉపసంహారం చేశారు కదా అని బ్రహ్మగారు ఆపే పరిస్థితి లేదు. అందులోనూ ఆయనకి అలిసిపోవటానికి కూడా ఆస్కారమేం లేదు. ఒక ముఖం అలిసిపోతే ఇంకో ముఖంతో చెప్పేస్తాడు ఆయన. కాబట్టి అలుపు లేకుండా చెప్పటానికే ఆయన నిర్ణయించుకున్నాడు. కానీ వినటానికి మనకి అలుపు ఉంది కాబట్టి కాసేపు ఆపుకుంటే ఆపుకుందాము. ఆయన చెప్పే విషయాలను, పైన చెప్పబోయే విషయాలను పైనకైతే మనం చూసుకుందాము. కాకపోతే ఈరోజు చెప్పినటువంటి అంశాలలో నాణ్యత్ భగవతః కించిత్ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. దీన్ని మనం గట్టిగా సంగ్రహిద్దాము. ఆ నాణ్యత్ భగవతః కించిత్ అని చెప్పటానికి వీలుగా బ్రహ్మగారు చెప్పినటువంటి యజ్ఞాలు, యజ్ఞ సాధనాలు, యజ్ఞ సంభారాలు
వీటిని గురించి కూడా ఆ పరమాత్మ కంటే, పరమాత్మ అవయవాల కంటే అవి వేరు కాదు అనేటువంటి భావాన్ని సంగ్రహించడానికి ప్రయత్నం చేసుకుందాము. బ్రహ్మగారి తరువాత వచ్చినటువంటి ప్రజాపతులు, మనువులు, ఋషులు, పితరులు, దేవతలు, రాక్షసులు కూడా చివరికి వైదికమైనటువంటి కర్మాచరణే చేసి వారికి కావాల్సింది పొందారు అని తెలుసుకున్న తర్వాత రాక్షసుల కంటే మనం ఏమైనా హీనమైపోతామా అని ఒక్కసారైనా అనుకుని రాక్షసుల కంటే హీనం కాకూడదు కనీసం అనే ఒక నిర్ణయాన్ని అయితే గట్టిగా తీసుకుని ఆ నిర్ణయాన్ని పాటించుకోవటం కోసం బ్రహ్మగారి నోటి ద్వారా పరమాత్మ చెప్పినటువంటి ఈ యజ్ఞాలను, అంటే వైదికమైనటువంటి ధర్మాన్ని, మనకు విహితమైనటువంటి వైదికమైన ధర్మాన్ని మనం ఆచరించాలి, కనీసం సూత్రప్రాయంగానైనా సరే ఈ విషయాన్ని మనం అంగీకరించాలి అనే విషయాన్ని మనం ఒక్కసారి మనసులో దృఢంగా అనుకుందాము. అనుకుని మన మనసులోనే నిరంతరము సంచరిస్తూ ఉండేటువంటి ఆ అంతర్యామి, నిరంతర హృదంతర నివాసి అయినటువంటి ఆ శ్రీనివాస పరమాత్ముని మన మనసులలో వైదికమైనటువంటి కర్మ సంకల్పాలని, వైదికమైన యజ్ఞ సంకల్పాలని మాత్రమే కలిగించమని, అధర్మ సంకల్పాలన్నిటినీ మన మనసుల్లోంచి దూరం చేసేయమని, మనం ఆ యజ్ఞాలతో యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముణ్ణి ఆరాధించేటువంటి సందర్భాన్ని కలిగించమని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞి యజ్ఞభుగ్ యజ్ఞసాధనః. యజ్ఞస్వరూపుడు ఆయనే, యజ్ఞభోక్త ఆయనే, యజ్ఞ ఫలము ఆయనే, యజ్ఞ సాధనములు ఆయనే. ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని ఆచార్యుల వారు ఎంతో సరళంగా అర్థమయ్యే విధంగా అందించారు. ఎంతో కష్టపడి చిన్ననాటి నుంచి విద్యను అధ్యయనం చేసి అందులో పరిపక్వతని సాధించి ఆ భగవత్తత్వాన్ని నేను కొంత తెలుసుకున్నాను అని ఒక అనుభవాన్ని జ్ఞానులు మాత్రమే పొందగలుగుతారు. అంతటి జ్ఞానాన్ని ఇప్పుడు మనం శ్రీమద్ భాగవత ప్రవచనం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. నారద మహర్షి ఆ విరాట్ స్వరూపం ఎలా ఉన్నది, పరమాత్మ స్వరూపము యజ్ఞ సంభారములతో నిండి ఉన్నది అన్న విషయాన్ని బ్రహ్మగారి ద్వారా తెలుసుకున్నాడు. అంటే యజ్ఞములు ఎంత పవిత్రమైనవో, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంపదలు కానీ ప్రాణులు కానీ అన్నీ పరమాత్మ స్వరూపములే, పవిత్రమైనవే అనే సారాంశం మనకు చక్కగా తెలుస్తూ ఉన్నది. ఆ పవిత్రమైనటువంటి భావనతో మనం ఈనాడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ద్వితీయ స్కంధంలో 6వ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః పాదాస్త్రయో బహిశ్చాసన్ అప్రజానామ్య ఆశ్రమాః అంతస్త్రిలోక్యాస్త్వపరో గృహమేధో బృహద్వ్రతః శృతి విచక్రమే విశ్వక్ శాసనానశనే ఉభే యద విద్యా చ పురుషస్తూభయాశ్రయః యస్మాదండం విరాట్ జజ్ఞే భూతేంద్రియ గుణాత్మకః
भूतेन्द्रियगुणात्मकः तद्द्रव्यमत्यगाद्विश्वम् तद्द्रव्यमत्यगाद्विश्वम् गोभिः सूर्य इवातपन् गोभिः सूर्य इवातपन् यदास्य नाभ्यान्नलिनात् यदास्य नाभ्यान्नलिनात् अहमासं महात्मनः अहमासं महात्मनः नाविदं यज्ञसंभारान् नाविदं यज्ञसंभारान् पुरुषावयवादृते पुरुषावयवादृते तेषु यज्ञस्य पशवः तेषु यज्ञस्य पशवः सवनस्पतयः कुशाः सवनस्पतयः कुशाः इदं च देवयजनम् इदं च देवयजनम् कालश्चोरुगुणान्वितः कालश्चोरुगुणान्वितः वस्तून्योषधयस्नेहाः वस्तून्योषधयस्नेहाः रसलोहमृदो जलम् रसलोहमृदो जलम् रुचो यजूंषि सामानि रुचो यजूंषि सामानि चातुर्होत्रम् च सत्तम चातुर्होत्रम् च सत्तम नामधेयानि मन्त्राश्च नामधेयानि मन्त्राश्च दक्षिणाश्च व्रतानि च दक्षिणाश्च व्रतानि च देवतानुक्रमः कल्पः देवतानुक्रमः कल्पः सङ्कल्पस्तन्त्रमेव च सङ्कल्पस्तन्त्रमेव च गतयो मतयः श्रद्धाः गतयो मतयः श्रद्धा प्रायश्चित्तं समर्पणम् प्रायश्चित्तं समर्पणम् पुरुषावयवैरेते पुरुषावयवैरेते संभारा संभृता मया संभाराः संभृता मया इति संभृत संभारः इति संभृतसंभारः पुरुषावयवैरहम् पुरुषावयवैरहम् तमेव पुरुषं यज्ञम् तमेव पुरुषं यज्ञम् तेनैवायजमीश्वरम् तेनैवायजमीश्वरम् ततस्ते भ्रातर इमे ततस्ते भ्रातर इमे प्रजानां पतयो नव प्रजानां पतयो नव अयजन् व्यक्तमव्यक्तम् अयजन् व्यक्तमव्यक्तम् पुरुषं सुसमाहिताः पुरुषं सुसमाहिताः ततश्च मनवः काले ततश्च मनवः काले ईजिरे ऋषयो परे ईजिरे ऋषयो परे पितरो विबुधा दैत्याः पितरो विबुधा दैत्याः मनुष्याः क्रतुभिर्विभुम् मनुष्याः क्रतुभिर्विभुम् नारायणे भगवति नारायणे भगवति तदिदं विश्वमाहितम् तदिदं विश्वमाहितम् गृहीतमायोरुगुणः गृहीतमायोरुगुणः सर्गादावगुणस्वतः सर्गादावगुणस्वतः सृजामि तन्नियुक्तोऽहम् सृजामि तन्नियुक्तोऽहम् हरो हरति तद्वशः हरो हरति तद्वशः विश्वं पुरुषरूपेण विश्वं पुरुषरूपेण परिपाति त्रिशक्तिधृक् परिपाति त्रिशक्तिधृक् इति तेभिहितं तात इति तेभिहितं तात यथेदमनुपृच्छसि यथेदमनुपृच्छसि नान्यद्
భగవతః కించిత్ నాన్యద్భగవతః కించిత్ భావ్యం సదసతాత్మకం భావ్యం సదసదాత్మకం న భారతీమేంగమృషోపలక్ష్యతే న భారతీమేంగమృషోపలక్ష్యతే న వై క్వచిన్మే మనసో మృషా గతిః న వై క్వచిన్మే మనసో మృషా గతిః న మే హృషీకాణి పతంత్యసత్పథే న మే హృషీకాని పతంత్యసత్పథే యన్మే హృదౌత్కంఠ్యవతా ధృతో హరిః యన్మే హృదోత్కంఠ్యవతా ధృతో హరిః సోహం సమామ్నాయమయస్తపోమయః సోహం సమామ్నాయమయస్తపోమయః ప్రజాపతీనామభివందితః పతిః ప్రజాపతీనామభివందితః పతిః ఆస్థాయ యోగం నిపుణం సమాహితః ఆస్థాయ యోగం నిపుణం సమాహితః తం నాధ్యగచ్చం యత ఆత్మసంభవః తం నాధ్యగచ్చం యత ఆత్మసంభవః నతోస్మ్యహం తచ్చరణం సమీయుషాం నతోస్మ్యహం తచ్చరణం సమీయుషాం భవచ్చిదం స్వస్త్యయనం సుమంగళం భవచ్చిదం స్వస్త్యయనం సుమంగళం యో హ్యాత్మమాయా విభవం స్మ పర్యగాత్ యో హ్యాత్మమాయా విభవం స్మ పర్యగాత్ యథా నభస్వాంతమథా పరే కుతః యథా నభస్వాంతమథా పరే కుతః నాహం నయూయం యదృతాంగతిం విదుః నాహం నయూయం యదృతాం గతిం విదుః న వామదేవః కిముతా పరే సురాః న వామదేవః కిముతా పరే సురాః తన్మాయయా మోహిత బుద్ధయస్త్విదం తన్మాయయా మోహిత బుద్ధయస్త్విదం వినిర్మితం చాత్మ సమం విచక్ష్మహే వినిర్మితం చాత్మసమం విచక్ష్మహే యస్యావతార కర్మాణి యస్యావతార కర్మాణి గాయంతి హ్యస్మదాదయః గాయంతి హ్యస్మదాదయః నయం విదంతి తత్వేన నయం విదంతి తత్వేన తస్మై భగవతే నమః తస్మై భగవతే నమః స ఏష ఆద్యః పురుషః స ఏష ఆద్యః పురుషః కల్పే కల్పే సృజత్యజః కల్పే కల్పే సృజత్యజః ఆత్మాత్మన్యాత్మనాత్మానం ఆత్మాత్మన్యాత్మనాత్మానం సంయచ్చతి చ పాతి చ సంయచ్చతి చ పాతి చ విశుద్ధం కేవలం జ్ఞానం విశుద్ధం కేవలం జ్ఞానం ప్రత్యక్ సమ్యగవస్థితం ప్రత్యక్ సమ్యగవస్థితం సత్యం పూర్ణమనాద్యంతం సత్యం పూర్ణమనాద్యంతం నిర్గుణం నిత్యమద్వయం నిర్గుణం నిత్యమద్వయం ఋషే విదంతి మునయః ఋషే విదంతి మునయః ప్రశాంతాత్మేంద్రియాశయాః ప్రశాంతాత్మేంద్రియాశయాః యదా తదేవా సత్తర్కైః యదా తదేవా సత్తర్కైః తిరోధీయేత విప్లుతం తిరోధీయేత విప్లుతం ఆద్యోవతారః పురుషః పరస్య ఆద్యోవతారః
అవతారః పురుషः పరస్య కాలస్వభావः సదసన్మనశ్చ కాలస్వభావः సదసన్మనశ్చ ద్రవ్యం వికారో గుణ ఇంద్రియాణి ద్రవ్యం వికారో గుణ ఇంద్రియాణి విరాట్ స్వరాట్ స్థాస్ను చరిష్ణు భూమ్నః విరాట్ స్వరాట్ స్థాస్ను చరిష్ణు భూమ్నః అహం భవో యజ్ఞ ఇమే ప్రజేశాః అహం భవో యజ్ఞ ఇమే ప్రజేశాః దక్షాదయో ఏ భవదాదయశ్చ దక్షాదయో ఏ భవదాదయశ్చ స్వర్లోకపాలాః ఖగలోకపాలాః స్వర్లోకపాలాః ఖగలోకపాలాః నృలోకపాలాః స్థలలోకపాలాః నృలోకపాలాః స్థలలోకపాలాః గంధర్వ విద్యాధర చారణేశాః గంధర్వ విద్యాధర చారణేశాః ఏ యక్షరక్షోరగనాగనాథాః ఏ యక్షరక్షో రగనాగనాథాః ఏ వా ఋషీణాం వృషభాః పితॄణాం ఏ వా ఋషీణాం వృషభాః పితॄణాం దైత్యేంద్ర సిద్ధేశ్వర దానవేంద్రాః దైత్యేంద్ర సిద్ధేశ్వర దానవేంద్రాః అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత ఉష్మాండయాదో మృగపక్ష్యధీశాః పుష్పాండయాదో మృగపక్ష్యధీశాః అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత కుష్మాండయాదో మృగపక్ష్యధీశాః అన్యే చ ఏ ప్రేత పిశాచ భూత కూష్మాండయాదో మృగపక్ష్యధీశాః యత్కించ లోకే భగవన్మహస్వత్ యత్కించ లోకే భగవన్మహస్వత్ ఓజస్సహస్వద్బలవత్ క్షమావత్ ఓజస్సహస్వద్బలవత్ క్షమావత్ శ్రీహ్రీ విభూత్యాత్మవదద్భుతార్ణం శ్రీహ్రీ విభూత్యాత్మవదద్భుతార్ణం తత్వం పరం రూపవదస్వరూపం తత్వం పరం రూపవదస్వరూపం ప్రాధాన్యతో యాన్ ఋష ఆమనంతి ప్రాధాన్యతో యాన్ ఋష ఆమనంతి లీలావతారాన్ పురుషస్య భూమ్నః లీలావతారాన్ పురుషస్య భూమ్నః ఆపీయతాం కర్ణకషాయ శోషాన్ ఆపీయతాం కర్ణకషాయ శోషాన్ అనుక్రమిష్యేత ఇమాన్ సుపేశాన్ అనుక్రమిష్యేత ఇమాన్ సుపేశాన్ ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయ స్కంధే షష్ఠోధ్యాయః షష్ఠోధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. హరి భగవంతుడనంతుడు కరుణాంబుధి సృష్టి కార్యకారణ హేతు స్ఫురణుండు ఔ విభుం కంటే ఔ విభు కంటెన్ పరుడన్యుడు లేడు తండ్రి పరికింపగన్ అని సాక్షాత్తు ఆ బ్రహ్మగారు ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఏ రకంగా అయితే శ్రీమద్భాగవత అమృత రసాస్వాదంలో ఆయన తరించారో అదేవిధంగా ఆచార్యముఖంగా ఈనాడు ఆ సృష్టి క్రమాన్ని ఆ పరమాత్మ తత్వాన్ని నిరంతరం తెలుసుకుంటూ కూడా ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహం చేత ప్రతినిత్యం తరిస్తూ ఉన్నాం. ఇటువంటి భాగ్యం ఎల్లవేళలా కలగాలని మనం కోరుకుంటూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు చదువుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అందరం కలిసి భక్తితో శ్రద్ధగా పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.